ఫోర్ సైడ్స్ టీవీ ఎంటర్టైన్మెంట్. తెలుగులో చేసింది 2 సినిమాలే అయినా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేసి బోలెడంత ఫ్యాండమ్ కూడా తెచ్చుకున్న నటి ప్రీతి జింటా. ప్రేమంటే ఇదేరా రాజకుమారుడు సినిమాల్లో తన క్యూట్నెస్తో నటనతో మెప్పించింది. అయితే ఆ 2 సినిమాల తర్వాత మళ్ళీ తెలుగులో సినిమాలు చేయలేదు. బాలీవుడ్లో వరుస సినిమాలు చేసి 2018 నుంచి బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ప్రీతి జింటా ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఓనర్గా బిజీగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. 50 ఏళ్లు దగ్గర పడుతున్నా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ట్విట్టర్లో అభిమానులతో, నెటిజన్లతో ముచ్చటించి వారు అడిగిన ప్రశ్నలకు ప్రీతి జింటా సమాధానాలిచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ మీరు తెలుగు సినిమాల్లో మళ్లీ నటిస్తారా అని అడగ్గా ప్రీతి జింటా సమాధానమిస్తూ నేనసలు చేయను అని ఎప్పుడూ చెప్పలేదు. మంచి కథ వినిపిస్తే నేను నో చెప్పకుండా చేస్తానని తెలిపింది. ఇప్పుడే బాలీవుడ్లో 6 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రీతి జింటా మరి తెలుగులో కూడా స్పెషల్ క్యారెక్టర్ రోల్స్తో ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. తనే డైరెక్ట్గా మంచి స్క్రిప్ట్స్ వస్తే చేస్తానని చెప్పడంతో తెలుగు దర్శక నిర్మాతలెవరైనా ప్రీతి జింటాని తెలుగులో రీ ఎంట్రీ ఇప్పిస్తారేమో ఎదురు చూడాలి.